పేరుని నాని నీ వాగుడు నా సమాధానం ఆడుకుందాం రా. చంద్రబాబు వదిలేశారు, లోకేష్ దేవాంశ అంట. అరే ఏంట్రా ఈ అతి అతి ఆపండి బాబు ఎవరో మాట్లాడతారు. అసలు దేవాంశు కళ్ళతోటి తీస్తే ఏంటి రామరావు అంటున్నాడు. నేను పోయాక కళ్ళతోటి తీస్తే ఏంటి రామరావు అంటున్నాడు. కళ్ళతోటి తీస్తే కచ్చూరు నాయుడు కాకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు కాకుండా ఎంత అతి బదిలీ అనమాట. అసలు మామూలు బదిలీ కాదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అయిపోయింది, ఇంకా ఆయనకి సమాధానం చెప్పలేవు, ఆయన్ని ఎదుర్కోలేవు, నీ వల్ల కాదు. లోకేష్ గారి దగ్గరికి వచ్చావు, లోకేష్ గారిని ఎదుర్కోవడం, లోకేష్ గారి గురించి మాట్లాడటం నీ వల్ల కాదు. అక్కడ కూడా నీ సినిమా అయిపోయింది. ఇంకా చిన్నపిల్లలు దేవాంశ మీదకి వచ్చేసావా? నీ దుంపదగా ఇదెక్కడ పిచ్చయ్యా నీకు? ఇదెక్కడ పిచ్చ నీకు దమ్ముంటే నీ నాయకుడిని అడుగు. నాయనా నువ్వు ఎందుకు రోడ్ లేదు ఓడిపోయాం, నువ్వు ఎందుకు లెక్క వ్యాపారం చేసావు ఓడిపోయాం, నువ్వెందుకు ఇసుక అమ్మేసావు ఓడిపోయాం, నువ్వెందుకు నేను అన్నావు ఓడిపోయాం, నువ్వెందుకు ఓడిపోయావో నీ నాయకుడిని అడుగు దమ్ముంటే. చంద్రబాబు నాయుడు గారితో సరిపోలేదు, లోకేష్ గారితో సరిపోలేదు, ఇంకా దేవాంశ్ ఇంత పిల్లడాయా బాబాడు, వాడి మీద పడ్డవేంట్రా నాయన? నువ్వు చాలా తెలివిగలడాయా. నీ కొడుకులు అంటాడు కాదు, 12 ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. తండ్రిని తాతని మించిపోయిన లీడర్ అవుతాడు భవిష్యత్తులో. నీ కొడుకులాగా బూతులు రావాడికి 13 ఏళ్ళు 12 ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానల్ పెట్టిన పిల్లాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దరిద్రం కూడా.